ఆత్మస్వరూపులారా, బ్రహ్మస్వరూపులారా, విష్ణు స్వరూపులారా, ఇలా పదాలు పెంచి వెళ్తూ ఉంటే పదాల విలువను పెంచామా తగ్గించామని కాదు. అసలు ప్రతి పదము కూడా మన భావాన్ని, మన అనుభూతిని పరస్పరం పంచుకునే విధంగా చెప్పటమే సహజం. ఒక గాయత్రి మంత్రం ఉంది, నమ శివాయ ఉంది, రామ్ ఉంది. ఈ పదాలు తీస్తే బొంకానుగా వ్యాకరణాలు వచ్చేసినాయి, నానార్థాలతో ఉంది. అందుకనే మామూలు భాష చూసుకున్నాం. చెప్పేవారు వినేవారు ఎవరు? తల్లి, తండ్రి. ముందు తల్లి వర్ణనలతో కవితాదోహంతో గట్టి బలమైన పదాలు ఉపయోగించి చెబుతుందా? మీ అమ్మ నేర్పిందా మీకు? అసలు అమ్మ ఏం నేర్పింది మీకు? ఏమీ తను చేసే పని నువ్వు గమనించి ఫాలో అయ్యావు, అంతే కదా. ఇప్పుడు ఈ పదాలు ఎంత కఠినంగా ఉన్నా సులభంగా ఉన్నా ఈ శరీరము, ఈ దేహం అంటే నీకు అర్థమవుతుంది కదా. దేహం అంటే ఎవరిది? ఆ దేహం నాదా నీదా? మరి ఈ దేహం నీది కాదా అనే ధోరణిలో మాట్లాడుతాం కదా. అంటే చెప్పేవాడు వినేవాడు ఇద్దరు, తల్లి తండ్రిని తీసుకుందాం. తండ్రి కూడా వద్దు, తల్లి. మరి స్నానం చేయటం తగ్గించి నేర్పినప్పుడు నువ్వు ఫాలో అయ్యావా? పుట్టుకతో కొన్నాళ్ళ తర్వాత స్పృహ పెరిగిన తర్వాత అమ్మను గుర్తించిన కొద్దీ ఇవన్నీ ఫాలో అయ్యావా? కొన్నా మహా అయితే 1 సంవత్సరం అయితే ఎక్కువ, 6 నెలలకే. కొంచెం మైండ్ ఖరాబ్ అది వేరే విషయం జనరల్గా. ఇప్పుడు స్నానం, బట్టలు లేకుండా స్నానం చేయటం, 1, 2 తీయటం మొత్తం నువ్వు నేర్చేసుకున్నావు కదా. రేపు మీ సంతానాన్ని కూడా చేస్తా కదా, భార్య పిల్లలతో చేస్తాను. అమ్మ నాన్న దూరంగా ఉన్నారు, ఇద్దరు చేయాలి కదా. ఇది నేర్చుకున్నావా? గమనించి అప్లై చేసావా? గమనించా. అంటే నీకు ఏ లక్షణం ఉంది? లక్షణం ఏ లక్షణం ఉండబట్టి చెప్పావు. అంటే గమనించటం అంటే చూసేవాడిగా వస్తువు చూస్తావు. సుఖాన్ని చూస్తావా? అనుభూతిగా గమనిస్తావా? దుఃఖాన్ని గమనిస్తావు, నిద్ర అనుభూతిని గమనిస్తావు, నొప్పిని గమనిస్తావు. అంటే చూపు వేరు, చూసేది వస్తువు. ఆ వస్తువును గమనిస్తావు కాబట్టి గమనించటం. ఆ గమనించే లక్షణం ఎవరైనా ఇచ్చారా? మీ అమ్మగారు, నాన్నగారు ఇచ్చారా? బయట వాళ్ళు ఇచ్చారా? నీకు నువ్వు కష్టపడి సంపాదించావా? నీకు నువ్వేం చేస్తావు? స్పృహ లేదుగా, పుట్టుకతోనే గమనిస్తున్నావు. ఆ గమనించి గుర్తుపడుతున్నావు కదా, తెలుసుకున్నావు కదా. ఈ 3 లక్షణాలు పుట్టుకతో అందరికీ సహజంగా ఉన్నాయా లేవా? సహజంగా ఉన్నాయా? ఇది కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా, భగవంతుడు అన్ని రకాలుగా ఉపాసన చేసినా ఈ లక్షణాలు లేకపోతే వినేవాడు అసలు ఎక్కడున్నాడు? ఈ లక్షణాలే ఉన్నాయి కదా. గుణాలు లక్షణాలు వేరే ఒకటా? గుణాలు. అతను చాలా మంచివాడు, అమ్మో కోపిష్టి, అతని ప్రేమ ఎక్కువ. ఇంకో రకంగా నల్లగా ఉన్నాడు, తెల్లగా ఉన్నాడు, ఇవన్నీ. అంటే దేహ సంబంధమైన గుణాలా, మనసు సంబంధమైనవా? కాదు, మనసు సంబంధం రాగద్వేషాలు. చాలా మంచివాడు, దేహ సంబంధం కాదుగా. అంటే ఎర్రగా, తెల్లగా, నల్లగా, పొట్టి, లావు, సన్నంగా, అవయాలు వంకరగా, కరెక్ట్గా, ఇవన్నీ కూడా దేహం యొక్క గుణాలుగా, విశేషాలుగా గుర్తుపడటానికి. మైక్ ఆకారానికి నీ ఆకారానికి సంబంధం ఉందా? ఈ సంబంధం సహజంగా ఉందా, కొత్తగా ఉందా? కూరగాయలు ఒకదానికి వెరైటీ ఉందిగా. లోపలికి వస్తే అన్నీ కూడా వేరువేరుగా ఉన్నాయి కదా. అంటే రూపాలు అనేకం, దానికి సంబంధించిన నామాలు అనేకం. ఇదంతా సృష్టే కదా. అప్పుడు నీకు కూడా తెలుసు కదా, నీ గుణాలు మీ పిల్లలకి రావచ్చా? ఆకారం రావచ్చా? అవకాశం ఉందిగా. ఆ విధంగా లోపల పార్ట్స్ ఎలా పోలికి పెడతావు? నీ గుండె ఎలాగుందా, నా గుండె అలాగా ఉందా? కరెక్ట్గా ఉంటుందా? షేపులో తేడా ఉంటుందిగా, ఊపిరితిత్తులు తేడా ఉంటుందా? కాబట్టి అన్నీ కూడా తేడా అక్కడికక్కడే ఉన్నాయి. వాటిని నువ్వు గుర్తించి, గమనించి, తెలుసుకొని అనుకుంటూ ఫాలో అవుతాం, అంతేనా? ఇది టీచర్ చేస్తారా, అమ్మ చేస్తుందా? టీచర్ స్నానం చేసి చక్క బట్టలు వేసి చేసి, తల్లి టీచర్, ఋషిష్యులు అన్నీ వాళ్ళే చేసేవాళ్ళు. ఇప్పుడు వేరు శాఖలు కదా.
నువ్వు ఇంటి దగ్గర నీట్గా రాకపోతే ఏమంటాడు అంటాడు. అమ్మ అంత కది అంటే నీట్నెస్ ఎవరి దగ్గర నేర్చుకున్నావు? నీట్నెస్ లేకుండా శరీరాన్ని నువ్వు లోపలికి వెళ్తావా? ఎవరైనా సరే వెళ్ళలేవు. అంటే సర్వం మాతృమయం. ఆ మాతృదేవత అమ్మ రాజరాజేశ్వరిగా చెప్పచ్చు, ప్రకృతిని చెప్పచ్చు, భూమిని చెప్పచ్చు, విశాలమైనవి. కానీ రాజరాజేశ్వరిని ఎప్పుడైనా చూసావు చిన్నప్పుడు? అసలు ఎలా ఉంటుంది ఇప్పుడు చెప్పగలవా? ఐడియా చెరుగడ పట్టుకుని కనకదుర్గ అంటే ఇది కదా, బాలాత్రి అంటే ఇంకా చాలా ఉన్నాయి. అమ్మని అమ్మగానే గుర్తుపడతావు కదా. ఒక ఆకారాన్ని నువ్వు కనుక పరంపరను చేస్తే ఆకారమే దేవుడు, ఆకారమే నాకు దర్శనం ఇవ్వాలని ఒక బలమైన విశ్వాసం కోరుకుంటుందా? ఆకారం నీళ్ళు ఎంత ముద్ర పడాలి? రామ రామ అని 1,00,000 సార్లు రాశారు. కృష్ణ కృష్ణ అంత సర్ర కొట్టేస్తావా? మరి రామతో రాస్తే పొరపాటు కృష్ణ వచ్చింది, అన్ని రామనామం తప్ప ఇంకేమి రాయకూడదు అన్నారు. అప్పుడు అపరాధమా కాదా? సత్యావ్రతం జరుగుతుంది. మధ్య ఏదో చెప్పబోయి అది శివ సంబంధంగా చెప్పేసి అదేంటండి మీరు వచ్చింది ఏంటండి చేసేది ఏంటండి అంటారా లేదా? బిజినెస్ స్టార్ట్ చేస్తే డైరెక్ట్గా శివలింగ అభిషేకం చేస్తే, కానీ ఎప్పుడు ఏది ఏ విధంగా చేయాలో అప్పుడు ఆ విధంగా చేయటం అమ్మ కన్నతల్లి మీకు మీరే స్వయంగా పరస్పర అండర్స్టాండింగ్ అంటే అర్థం చేసుకుని, అర్థం అంటే తెలుసుకుని గమనించి గుర్తించి ఎరుక కాంక్షిస్తాం ఉంటూ అనుకునేవాడిగా, ఆలోచించేవాడిగా, తలంచేవాడిగా, భావించేవాడిగా, స్మరించేవాడిగా మన్నం చేయాలి. ఇప్పుడు చూడు, ఒక బయట ఏదో గాడివాడో ఏదో కోతుల్లో పనులతో ఆడిస్తారు, అన్నీ చూసి వచ్చి ఇలా ఇలా అభినయం చేస్తావా లేదా? జనరల్గా చిన్నపిల్లలు కాకి కూర్చున్నట్టు అమ్మ కోతి ఇట్లా అంది ఎగిరింది అంటావా లేదా? ఇవన్నీ అభినయమే కదా. అది కాపీ కొట్టావా? కొత్తగా వచ్చిందా? సహజంగా నీ శరీరం అన్ని రకాలుగా కూడా పొంగుతుందా? గంతులు వేస్తుంటాడు, అది భరతనాట్యం కదా. అది సిస్టమేటిక్గా ఉంటే శివతాండవం అంటారు, అది శ్రీకృష్ణ యొక్క ఏదైనా కావచ్చు. కాబట్టి దేహం ప్రతి కదలిక కూడా అనుభూతిని గుర్తింపజేసేది. ఇలా ఉన్నాను, నేను బాగా బంగిట్ట కలుపుకోమంటే ఇక ఆన్లైన్గా అంటే నాకు నేనే సర్దుకోవాలా, మీరు సర్తారా? లోపల తెలియదు కదా. అంటే దేహం యొక్క సుఖం దుఃఖ అనుభూతులు, బాధలు సుఖాలు నీకు తెలిసినంతగా ఎవరికి తెలియవుగా. అమ్మకైనా తెలుస్తాయా? కారణం నువ్వు ఏడుపుతేనే స్టార్ట్ చేసావు, అయితే దెబ్బ కొట్టి ఏడిపిస్తాను. మనిషి ఏంటి ఉమ్మినీరు తాగారా, అసలు వాక్కుందా లేదా, అతనికి రోజన కేవలం ఏడుస్తూనే ప్రకృతి మగ ఆడవద్దు అంటే మనుషులు జంతువులు కూడా ఏడుపు ద్వారానే మూగ సంజ్ఞల ద్వారానే తమ కోరిక చచ్చేదాకా చూసుకోండి సాధిస్తాడు. వాడి మాతృభాష ఏదైనప్పటికీ రకరకాల భాషలు తిట్టైనా కొట్టైనా సామదాంతం రూపాయలతో నేర్చుకుంటాడా లేదా? సాధిస్తాడు. చేస్తాడులే. అమ్మవారిని చూడండి, అర్చించేటప్పుడు ఎంత కఠినమైనటువంటి పదాలతో మహాకాళి, కాళిదాసు, శ్రీమాత అవన్నీ చాలా కష్టమే కదా. మరి సామాన్యుడు కూడా ఆనందం పొందే అర్హత ఉందా లేదా? ఆ పుస్తకాలు ఉండాలి. ఎందుకు? పండితులకు ఉంటూ పామర భాషలో అమ్మ నేర్పిన భాషలో చెప్పగలిగేటువంటి విధంగా నోరు ఉండాలి. మార్జాల ఈశ్వరి పద్ధతి. మర్కట అంటే కోతిని పెళ్ళి ఏం చేస్తుంది? పట్టుకుంటుంది. ఇక అది గంతుతూ ఉంటుంది, పడిందంటే ఆ పట్టు నేర్పేస్తుంది. చిన్నప్పుడే ఎగురుతూ ఉంటుంది. పిల్ల ఏమిటి అంతే అయినా అక్కడ మ్యావ్ మ్యావ్ అని జాలి. ఈ 2 పద్ధతులు ఉన్నాయిగా. ఈ 2 పద్ధతులు పుట్టిన తర్వాత పిల్లల్ని ఎవరినైనా మార్జాల మర్కటకేశ్వర పద్ధతి ఉందా, తల్లిది ఉందా? కొంచెం గట్టి కేకేస్తా ఏడ్చా, ఎక్కడెక్కడ పడేసి అమ్మో పిల్లాడు ఏడుస్తున్నాడు, అవునా కదా. అంటే ఇక్కడ మార్జాలం పద్ధతి కరెక్టే. అది ప్రకృతి వచ్చిన తర్వాత కన్ని పెట్టి జీవ జంతువుల చూసి నేర్చుకున్నాం. కానీ ఏమీ చూడకుండా మాతృగర్భం నుంచి తెలుస్తుంది కదా. కాబట్టి తల్లి దైవం. తల్లి అంటే తండ్రితో సమానం, ఇద్దరు 2 కళ్ళు. ఇక ఇప్పుడు పేరేంటి? ఎవరి పేరు? నా అంటే నేను ఉన్నాను, నా పేరు.
నా పేరు శరీరంతా నేనుకా పేరు శరీరానికి పెట్టావా? నేనుకి నేనని పేరు కానీ నేను నీవు, అతడు ఆమె, వారు వీరు, మనం మనందరం, ఎవరికి వారే, నీకు నీకే, మనకి మనమే అని అనుకుంటామా? ఇవి అనుకోకుండా ఆ పేరుతోనే సంభాషిస్తావా? పేరేంటిది? అభిరామ్. అభిరామ నిద్రపోయాడు, అభిరామం కాళ్ళకి వదిలేస్తాడు, అభిరామ శివభక్తుడు, విష్ణు భక్తుడు అని ఎవరైనా అంటారా? రెండో వరుస అంటాడు అభిరామ భక్తుడు అండి. నువ్వు అలా అనవుగా? నాకు వెంకటేశ్వర ఇది ఒకళ్ళు అందరూ అవ్వచ్చు. కాబట్టి నేను నాది అనేది పుట్టుతోనే వచ్చింది. ముక్కు పట్టుకో, నా ముక్కు ముట్టుకోవద్దు అంతా కూడా తెలిసింది. ఈ నా నేను ఉంది, ఇది ప్రమాదకరమైనది కానే కాదు వాస్తవంగా. అలా అయితే అమ్మ, నా అమ్మ, నా ఒక అమ్మ అంటే నా విడి పెంచుతాం చిన్నప్పుడు. ఇంకా ఎవరికి సంబంధాలు ఎక్కడ ఉంటాయి అంటే అసలు నా ఇల్లు, నా దేహం, నా మనసు, నా బుద్ధి, నా అహంకారం, నా పదం ఉపయోగించుకోవట్లేదుగా. ఈ పదాలన్నీ కూడా వ్యవహార జ్ఞానానికి ఉపయోగపడతాయా? భగవంతుడి దర్శనానికి ఉపయోగపడతాయా? భగవంతుడి దర్శనానికి. నా ఇష్ట దైవం, నేను భగవంతుడు వాడను, నా ఎందుకు భగవంతున్నాడు, నాలో భగవంతుడు ఆంధ్రరూపంగా ఉన్నాడు, ఆ భగవంతుడు పరమాత్మ జీవాత్మగా ఉన్నాడు, ఆ బ్రహ్మ పదార్థ ఆత్మగా ఉంది అన్న పోల్చుకుంటూ నేనుగా పోల్చుకుంటాడు. అంతే కదా. నేను ఆత్మజ్ఞానంతో నేను యోగం చేయాలనుకున్నాను, స్వామి నాకు యోగం చెప్పండి, నాకు భక్తి మార్గం ఏమిటో తెలియదు, నాకు నృత్యం తప్ప ఏమీ కాదు, పాట చాలా బాగుంది అన్నాడు. ఆ విధంగా ఆయా కళలన్నీ కూడా వారి తీరులో సులభంగా సహజంగా ఆ నామంతో రూపంతో చేసుకోవచ్చు, నామాన్ని అర్చించవచ్చు, అన్నీ చేయొచ్చు కదా. నీకు టెన్షన్ లేకుండా, ఒత్తిడి లేకుండా, భయం ఆందోళన లేకుండా ఒక సెకండ్ ఉన్నావా? ఎప్పుడైనా ఉన్నావా? చెప్పు. ఇప్పుడున్నావు. ఇప్పుడు సంగతిగా ఇక్కడికి వచ్చినట్టు కాదు, ఎక్కడికి వెళ్ళినా ఉంటుందా ఉండదా? అప్పుడప్పుడు కాదు. కారు వస్తే సడన్ బ్రేక్ అయిపోతే అమ్మో మనతో చెప్పకుండా వస్తాయి. గబూబో పడితే కాలు జారింది పడింది, గబూబో ఎప్పటితో పడింది, దాని కాలు కింద పడిపోయింది. ఇవన్నీ కూడా జరుగుతాయా? అప్పుడు ప్రతి సెకండ్ ప్రతి వాడికి ఏదో టైంలో ఒక సందర్భంలో టెన్షన్ వస్తుందా? టెన్షన్ వచ్చేసింది, అరే 2 నిమిషాల కన్నా ఇంకా టెన్షన్ రాదు. నువ్వు స్టేషన్కి వెళ్ళకుండా ఉన్నావు, స్కూల్కి వెళ్ళకుండా ఉన్నావు, ఇప్పుడు టెన్షన్ ఉందా లేదా? టెన్షన్ లేకుండా ఏది లేదు, అక్కడ నిద్ర పట్టకపోవచ్చు, టెన్షనేగా. కళలు మంచిది రావు, టెన్షనే కదా. మేలుకు వచ్చాక బతుకం కాసేపగుదేవాలి సోమర్థంగా ఉంది అంటే టెన్షన్ లేకుండా ఏ వ్యక్తి, ఏ మనసు, ఏ బుద్ధి లేదు. అని నేనుకే టెన్షన్. ఆ టెన్షన్ వచ్చినప్పుడు టెన్షన్ లేకుండా చేసే ప్రయత్నం నేను చేయాలా, మనసు చేయాలా? డైరెక్ట్గా వెళ్ళిపో. నేను నడుస్తాను, ఖచ్చితంగా రన్నింగ్లో ఫస్ట్ మార్క్ అంటా. మనసు నడుస్తుంది, మనసుకు ఫస్ట్ మార్క్ అని ఎవడైనా అంటారా? ఓ మనసా రా నీకు ఫస్ట్ మార్క్ ఇస్తానంటారా? వ్యవహారిక భాషలో నేను నాదితోనే నడుస్తాం. నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం, అంతే కదా. నా కళ్ళు, నా ముక్కు, నా చేతులు, నా యోగాన్ని నేను చేసుకుంటాను. మీ యోగం మీరు చేసుకోండి. అప్పుడు ఫ్రీ అయిపోవాలా మనం? చేతి వచ్చిందా లేదా? ఇప్పుడు టెన్షన్ ఉంది కదా. టెన్షన్ పుట్టుతో ఉందా, మధ్యలో వచ్చిందా? నీకు ఆకలేసింది, టెన్షన్ బొక్క పట్టేస్తాం, చేయం కుట్టింది, చదువుకోలేవుగా, ఇంకా ఏడుస్తావు కదా. అది తల్లి కనిపిస్తుంది కానీ బాధపడుతున్నావు కదా. అదే రబ్బర్ గురికి వెళ్ళబట్టింది, కొంచెం ఒత్తిడి అయిపోతే టెన్షన్ అన్నా పుట్టుతో. కాబట్టి టెన్షన్తోనే మనం పుట్టాం, అది కూడా నీ లక్షణం. అయితే టెన్షన్ మాట్లాడదు, కోపం తాపాలు మాట్లాడవు, రాగద్వేషాలు గుణాలు మాట్లాడవు. కానీ మాట్లాడేవాడు ఎవరు? శబ్దంతో. శబ్దం దానికి అదే మాట్లాడుతుందా? భావం లేకుండా మాట్లాడుతుందా? చెప్పు. భావం ఉండాలి. నేను లేను అనే భావన ఉందిగా, స్తంభం ఉన్నది, అక్కడ కూర్చున్నాను. అప్పుడు భావం లేకుండా శబ్దం, శబ్దం లేకుండా భావం ఉంటుందా? అసలు వీలవుతుందా? రెండు వేరు చేయగలవు నువ్వు? రెండు ఒకేసారి ఉన్నాయా? లేదు. లేదు అంటే నీకు ఉన్నాను అంటే భావాన్ని విడిచిపెట్టి శబ్దం లేదు, శబ్దాన్ని విడిచిపెట్టే భావం లేదు. రెండు విడగొట్టి దేవుడు ఉన్నాడు లేడు అన్న దానిగా చేయవలసిన పని నీకు లేదుగా. నువ్వు వేరు నిద్ర వేరు అంటావా? నువ్వు వేరు శరీరం వేరు అంటావా?
నువ్వు వేరు, నేను మాట్లాడే వ్యక్తి నేనే, నా మాట ప్రమాణంగా తీసుకో అంటాం కదా. కాబట్టి నేను అనేది అత్యంతమైన సులభమైన తీరులో అందరికీ కూడా అనుభూతిగా ఉంది. అనుభవం అంటే తెలుసా, ఎక్స్పీరియన్స్ కదా. ఎక్స్పీరియన్స్ వచ్చినాక మాట్లాడతావా, ఎక్స్పీరియన్స్ లేకుండా మాట్లాడతావా? ఎలా ఎలా అవుతుంది? మాట్లాడే శబ్దం చేసే అనుభూతి నీకుందిగా. అనుభూతి వచ్చిన తర్వాత శబ్దం వచ్చిందా, శబ్దం వచ్చిన తర్వాత అనుభూతి వచ్చిందా? అన్నం తిన్న తర్వాత ఆకలి అనిపిస్తుందా? ఆకలి బాధకి ఆకలి ఇస్తుంది ఏదోటి గుర్తుగా, అప్పుడు అనుభూతేగా. అనుభూతి అనుభవం ఎక్స్పీరియన్స్ లేకుండా శబ్దాలు ఏర్పడ్డాయా? ఇప్పుడు ఏదైనా సరే సౌండ్ అనుభూతి ఉంది కాబట్టి సౌండ్ని గుర్తించాం, బాలానా సౌండ్ అని అలా గుర్తించవచ్చు. కాబట్టి అనుభూతి అనుభవం ఉన్నది. ఆ అనుభూతి అనుభవమే మెయిన్. అనుభూతి అనుభవం ఎవరికి ఉంది? జ్ఞానానికి ఉంది, గమనించే లక్షణానికి ఉంది, తెలుసుకునే లక్షణానికి ఉంది, ఫీలింగ్ అనుకునే లక్షణం ఉంది. ఇవన్నీ తానే అంటే తనకే ఉంది. మరి శబ్దం విడిగా మాట్లాడేదిగా, భావం లేకపోతే తెలివి లేకపోతే ఇక్కడ శబ్దం కూడా ఉండదు. నేను జ్ఞానిని, నాకు అన్నీ తెలుసండి, నాకేమీ తెలియదండి. ఆ పదాల్లో తెలివి అనే శబ్దంతో తెలివి అనే భావం ఉంది. చాలా తెలివిగలడు వాడు. సామాన్య తెలివైన అన్ని పనులు చేస్తాడండి. ఇప్పుడు సామాన్య తెలివికి అంటే కామన్ సెన్స్, విశేష తెలివికి తేడా ఉందా? నువ్వు స్నానం చేయటానికి నీకు ఉన్న తెలివి చాలా కొత్త తెలివి కావాలా? బట్టలు స్నానం మార్పు చేసుకోవడానికి, చదవటానికి, కూర్చోవడానికి, తినడానికి కొత్త శరీరాలు కావాలా? ఉన్న శరీరం ఈ నూనె చాలా కొంచెం క్లీనింగ్ కాబట్టి క్లీనింగ్ చేసుకుంటావు. ఈ కన్ను ముక్కు కాలు చేతులు ఈ జ్ఞానించి కర్మంది పాత ఉంది పాడేస్తావా? రోజు క్లీన్ చేసుకోవాలా? మరి మనసు క్లీన్ అవుతుందా? మంచి భావాలే తప్ప చెడు భావాలు రాకూడదు అనుకుంటే ఆపగలవా? కొన్ని అన్ని చెడు భావాలే కావాలి అన్నా కూడా ఊరుకోదా. కాబట్టి నీ కంట్రోల్ ఏది కానీ అన్నీ నీకు అనుభూతి. ఆ అనుభూతులు తప్పించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం కదా. ఆ ప్రయత్నంలోనే ఋషీశ్వరులు శబ్దాన్ని భాషని మనకి దేవనాగరి అంటే సంస్కృతం మాతో ఇవన్నీ భాషల్లో విస్తారంగా మనకు చెప్పారు. భక్తి, కర్మ, యోగము, జ్ఞానము, హేతువాదము, నాస్తికత్వం, ఆస్తికత్వం అన్నీ చెప్పారు. దాన్ని కూడా కాచి వాడబోసి మనం వేదాంతాన్ని అది గురువు దగ్గర ట్రైనింగ్ అయ్యి చేసుకుని చేయాలి. కానీ దేవుడిని ప్రేమించడానికి ఇవన్నీ అవసరమా? కన్నులని ప్రేమించడానికి అవసరమా? నీ పిల్లలను సేవ చేయడానికి అవసరమా? కాదు. అంటే మెయిన్ అవసరాలు ఏంటి? దేహ అవసరం. దేహం ఉంటే కదా ఏదైనా పని చేసేది. ఈ దేహం క్షేత్రమల్లని. క్షేత్రం అంటే ఏంటి? క్షేత్రం వెళ్ళి వచ్చారంటే యాత్ర. ఈ దేహమే విద్యాలయం. లోపల రోగం నిర్ణయం చేసే తన దేహాన్ని బట్టే కదా. కొన్ని రోగి దేహాన్ని తన దేహంలో అప్లై చేసుకుని రెండు కలిస్తేగా గురు శిష్యుడు, వైద్యుడు, కవితా చదవడం అంతా కదా. కాబట్టి నేను ఉన్నాను, నువ్వు ఉన్నావు, నేనే ఉన్నాను, నువ్వు ఉన్నావు. ఏది ముందు? ఫస్ట్ పర్సన్ ముందా, సెకండ్ పర్సన్ ముందా? చెప్పు. ఫస్ట్ పర్సనా, సెకండ్ పర్సనా నీకు ప్రధానం? అంటే నువ్వు భోజనం చేసి వచ్చి నాకు ఇవ్వవా, అమ్మగా పెట్టవా? కాదు. అసలు మాట్లాడతానికి శక్తి ఉండాలి కదండి. అన్నపూర్ణదేవి ఉండాలిగా. ఏడవటానికి కూడా పాలు శ్వాసపడిపోయినాడికి మాట్లాడు అంటాడా? ముందు గ్లూకోజ్ అయితే ఒకటి పోస్తాడా? నీరసం ఉన్నాడు, కొంచెం ఉప్పు నీళ్ళు పోయగానే శక్తి వస్తుంది కదా. కాబట్టి ఈ దేవ రక్షణకి కనీస అవసరం ఆహారం, బట్టలు ఏమైనా పడుతుంది పుట్టులో ఉండాలి కదా. గూడు ఉండాలి కదా. చలికి వణికిపోతుంటే ఎక్కడెక్కడికి తీసుకొచ్చి పెడతాం, కాపాడుతాం. పెట్టేది కూడా అంత ఎక్కడ కదా. కాబట్టి ఈ రెండు అవసరం, బట్ట మూడు. ఈ అవసరం చాలు కదా. ఈ అవసరం గురించి బతుకుతున్నారా? ఈ అవసరం తీరిన తర్వాత నీకు ఏ పని లేదా? ఈ మానవ జన్మలో ఏమైనా ఉందా నీకు ఆశయం? నువ్వేం చదువుతున్నావు? మీరు మరి తల్లి తండ్రి వాళ్ళని ప్రేమించే లక్షణం గురించి చదువుతున్నావా? కష్టపడి చదివి ఒక దాన్ని సాధించి దాంతో మనం మన భార్య, పిల్ల, అమ్మ, నాన్న ఇటు అటు ఇరువురితో కలిసిమెలిసి చేయి చాచకుండా కాస్త మంచిగా ఉండి మంచి పనులు చేసుకుంటూ పోతే చాలా. ఇంకేమన్నా కావాలా నీకు? కోటీశ్వరుడు ఉండండి, అంతకన్నా బెటర్. మహారాజు చక్రవర్తి అయితే ఇంకా బాగుంటుందా? ప్రెసిడెంట్ అన్ని దేశాలకి బాగుంటుంది. జన్మలో అవ్వగలవా? సరే, నువ్వు ఒక త్యాగరాజు అవ్వగలవా? మార్కండేయులు అవ్వగలవా? శ్రవణ కుమారుడు అవ్వగలవా? ధ్రువుడు. ఇది మాత్రం తెలుసు.
కాబట్టి నువ్వు మొత్తం ప్రపంచాన్ని అపరిలికంలాగా అవ్వగలవా? ఇంపాసిబుల్. ఎందుకంటే ఆ కాలం ఆ దేశ పరిస్థితులు అపరిలింకను పుట్టాడు అక్కడ వాతావరణం బట్టి. ఇప్పుడు అంత వాతావరణం ఉందా చెప్పండి? నల్లవాళ్ళు తెల్లవాళ్ళు రకరకాలు ఉన్నాయి కదా. అప్పుడు దానివల్ల వచ్చేసాయి విప్లవాలు వచ్చేసాయి. మా మాతృదేశం కష్టపడదాం. స్వతంత్రం వచ్చేస్తా స్వతంత్రం ఉందా అందరికీ? మనకి చిన్నప్పుడు ఉన్న స్వతంత్రం నీకుందా? అమ్మ దగ్గర ఉండదు కదా. శరీరం మారిన కొద్ది స్వతంత్రం కోసమే, కానీ నీకు నిర్ణయం చేసే హక్కు ఉంది. ఇది మంచి చెడులో మంచి ఇంకొంచెం బెటర్, ఆ విధంగా ఉండాలి. సరే, ఇప్పుడు కాన్షియస్ ఉంటేనే వింటావు కదా, కాన్షియస్ లేకపోతే వినలేవు కదా. ఒక సెకండ్ కళ్ళు మూసుకో, మాట్లాడు నాతో. కాన్షియస్ సహజంగా ఉందా కొత్తగా వచ్చిందా? తెలుసుకునే లక్షణం ఉందిగా, కాన్షియస్ని గుర్తించే లక్షణం ఉంది కదా, అనుభూతి గమనించే లక్షణం ఉందిగా. కాన్షియస్ ఉందా నీకు తెలుస్తుందిగా, అనుకుంటావా లేదా? నాకు తెలివి ఉంది, నీకు జ్ఞాపక శక్తి ఎక్కువ ఉంది తక్కువ ఉంది అనుకుంటావా లేదా? దీన్ని ఫోటో తీయగలరా? వెలుతురు చీకటి కాదుగా కాన్షియస్. కాన్షియస్ వెలుతురు చీకటిని గుర్తించి గమనించి తెలుసుకుంటుంది. కానీ తెలుసుకున్న తాను ఈ వస్తువు ఆకారంగా లేడు, నామరూపాలతో ఉన్నాడుగా నేను లేడు. అలాగే ఉండు, నేనేమంటున్నా ఇవ్వట్లా. అలాగే ఉండి ఎరుకుని గుర్తించి గమనించి తెలుసుకుని మౌనంగా, అంటే మాట్లాడద్దని కాదు, అలా ఉండు అబ్జర్వర్గా. ఇలా ఉంటే ఇప్పుడు నీకు టెన్షన్ ఉందా? నో టెన్షన్, నో ఇరిటేషన్, నో ప్రెషర్. ఇలా ఉంటే ఎలాగుంది ఇప్పుడు స్వామి వరది? అలా ఎలా అవుతుంది? ఖాళీ లేనప్పుడు బాగోలేదుగా అన్ని ఆలోచనతో. ఇప్పుడు ఆలోచన ఉన్నా లేకపోయినా టెన్షన్ లేనప్పుడు ఏముంటుంది? సహజంగా ఏ పదం వాడతారు? అది ఒక ప్రశాంతత ఉందిగా, శాంతి. ఈ శాంతి డబ్బిచ్చి కొనలేదుగా. నేను నీకేం డబ్బిచ్చి నువ్వు నాకు నేను పుచ్చుకోలేదుగా. నిద్ర లాంటిది కాదుగా. కళ్ళు వచ్చే సుఖదుఖాలు కదా, పెళ్ళి అవి చేసుకుంటే వచ్చేవి కాదుగా. ఉద్యోగంతో వస్తే మళ్ళీ ఉద్యోగం తీసేశారంటే అవుతుంది. కానీ ప్రశాంతత ఉన్నది చూసా, అది అస్థి అంటే సత్, ఇదే సత్యం. ఆ దృష్టిలో అయిపోయారు. అది అనుభూతి, చిత్ అంటారు. అది ఎరుక జ్ఞానం భావాలతో చిత్తు ఆనందం. సత్తు చిత్త ఆనందం, సత్సానందం అనే మాట విన్నావు కదా నువ్వు. సత్తు చిత్త ఆనందం అంటే ఇది. అది మౌనంగా ఉందా లేదా నీకు? మాట్లాడుతుగా ఆనందం, తృప్తిగా, స్వయం తృప్తిగా పరిపూర్ణ అనుభూతి ఉందా లేదా? దీన్నే బ్రహ్మ పదార్థంగా, ఆత్మ పదార్థంగా, పరమాత్మ పదార్థంగా, జీవ పదార్థంగా వాళ్ళు కనిపెట్టి చెప్పారు. అర్థమైందా? అందుకోసం నిన్ను తెలుసుకో బాబు అన్నారు. ఆ తెలుసుకోవడం ఏంటి? అనేక రకాల సాధనలు. ఏ సాధన చేసినా కూడా సాధన వల్ల వచ్చిందా, సహజంగా ఉందా ఇది? నువ్వు సాధన చేస్తే మగవాడయ్యావా? ఎప్పుడు సహజంగానే పురుషుడిగానే ఉన్నావా? మానవాకారంగా ఎప్పుడు సహజంగా ఉన్నావా? కొత్తగా మారావా? అంటే స్వతः సిద్ధం, స్వతం సహజంగా ఉన్నావు. ప్రమాణ అప్రమాణం ఒకరితో సంబంధం లేదు, నీకు నువ్వే అనుభవం. ఆ అనుభవాన్ని నేను ఇప్పుడు సూచనలు నీకు ఇచ్చానా లేదా? సూచన చేశా. రోగ లక్షణానికి టైఫాయిడ్ నిర్ధారిస్తాడు, మందు తినాలి. ఇక్కడ మందు మాకు మంత్రాలు తంత్రాలు ఇవన్నీ అవసరమా? మామూలుగా చెయ్యి. వ్యవహార జ్ఞానంలో నీకు ఏ దేవుడు ఇష్టమైతే ఆ ప్రతిమని రూపాన్ని అవన్నీ చేసుకో. కానీ మనసుతో ఆ నేనుతో నిన్ను అవగాహన చేసుకుని, అంటే అండర్స్టాండ్ అంటే అర్థం, తాత్పర్యం. నేను ఉన్నాను ఉనికితో. ఉనికి అంటే సత్, మార్పులు లేని ఉనికి ఉంది. నిద్ర వచ్చిపోతుంది కదా, మారుతుంది. కళ్ళు వచ్చిపోతున్నాయి కదా, గుణాలు వచ్చిపోతున్నాయి కదా, శరీరం వయసును బట్టి మార్పులు అయిపోయి బుడిదైపోతుంది కదా. అలాగే నేను కూడా శబ్దం లేకుండా నిద్ర అయిపోతుంది కదా. ఇవన్నీ మారుతున్నాయా లేదా? నువ్వు వచ్చిపోయాయి కాబట్టి శాస్త్రం కాదని తెలిపోతుంది నీకు. శాస్త్రం కాదని తెలిసిన తర్వాత వ్యవహారంలో మాత్రం చెప్పట్లా. ఎవరో నీ ఇష్టం. దేశాన్ని రాజా అయ్యా బాబు, నీ కూడా పుడతా, గురువుగా ఉంటాను, స్నేహితుడిగా. అర్థమైందా? అది వేరు, అది వ్యవహార జ్ఞానం. కానీ ఆధ్యాత్మిక జ్ఞానంలో ఒక నైతిక విలువలు కట్టుబడతాం. అమ్మ నాన్న ఇది పొరుగుగా ఉపకారం చేయాలి, మంచివారు ఉండాలి, వారితో సహవాసం చేయాలి, వారి దగ్గర వెళ్ళి నేర్చుకోవాలి, మనం ఇంకా ఎదగాలి. ఎదిగి 10 మందికి ఇక ఈ విద్యని ఏదో ఒకటి మ్యాథమెటిక్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఈ వృత్తి ఇంకా రకరకాలుగా చెప్పాలి, లోకంలో అందరి చేత గుర్తింపబడాలి, అమ్మ నాన్న పరుగు ప్రతిష్ఠ నిలబెట్టాలి. అందరికీ ఉంటుందా ఉండదా? అది వేరు. అది దైవానుగ్రహం, గురి అనుగ్రహం, పురుష ప్రయత్నం బట్టి ఉంటుంది. ఇప్పుడు కళ్ళు తెరువు.
అనుభూతి ఉందిగా. ఇప్పుడు ఇలా ఉంటే సైలెంట్ ఉందా లేదా? ఆ సైలెంట్ని గమనిస్తూ నువ్వు అన్ని పనులు చేసుకోవచ్చుగా. ఉదాహరణకి ఇక్కడ బాగా నొప్పి వచ్చేసింది, ఆ నొప్పిని భరిస్తే అమ్మ నాయన అంటూ అన్ని పనులు చేస్తున్నావుగా. తనలో వచ్చిన పరిస్థితి అయితే నొప్పి అనుకుంటున్నా కూడా ఆ పరిస్థితి రాయటంలో కాసేపు ఆగుతుంది. కానీ సహజంగా ఉన్న ఆనందం స్వతసిద్ధం స్వయంగా ఉంది. ఇది నీకు చెప్పేది సెల్ఫ్ అండర్స్టాండ్. ఈ బోర్డులో రాసిందంతా శాస్త్రాలు చెప్పింది రాసా, అనుభవంలో ఉందా నీ అనుభవం నా అనుభవం. నీ నిద్ర అనుభవం ఎలా అంటే నాది. అయితే నిద్రలో వచ్చి ఏమీ లేదంట, నిద్రలో నేనున్నానంట. నిద్రలో నేను లేకుండా ఎలా ఉన్నావు? ఈ మనసుగా లేవు, ఎరుకగా ఉన్నావు, కాన్షియస్గా. అదే ఆత్మ. ఆ సాక్షిని ఆత్మ అన్నాడు. అర్థమైందా? ఆ సాక్షికి ఇవేవి అంటావు. అక్షరాలు ఎన్ని? తెలుగు అక్షరాలు 56 అన్నట్టు గుర్తు, నేను మర్చిపోయాను. ఇంగ్లీష్ 26. ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ముందు ఇంగ్లీష్ పదాలు రావాలా అక్కర్లేదా? అమ్మ నాన్న తాతయ్య ఈ పదాల ఆకారాలు ఉన్నాయిగా. 25, 26, 50 అక్షరాలు కదా. ఈ అక్షరాలు ఎవరు నేర్పారు? రాత నేర్పారా? చదివి పుస్తకాలు నేర్పారు? అమ్మ నేర్పిందా? భాష రాయటం రాకపోవచ్చు, మాట్లాడే భాష అమ్మ దగ్గర ఉంటే అమ్మ 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 కన్ను ఫాలో అయ్యావు కదా. ఇవన్నీ సహజంగానే ఉన్నాయి కదా. అప్పుడు రామ అనే శబ్దం తేలికైపోయిందిగా. శివలింగం వెంకటస్వామి అనే ఆ సహజంగా ఆయనకి ఎలా అయితే ఉందో అదే కృత్రిమంగా కాకుండా ప్రేమతో అమ్మని పిలిచారు. తాత విన్నప్పుడు అమ్మ అక్కడ అక్కడ అలా తపంతోనే భక్తి చేయి, చిత్తశుద్ధిగా యోగాన్ని చేయి, ఏదో ఒకటి ఓ పద్ధతి చేసుకుని జీవితాన్ని సార్థకం చేసుకుని అందరం కలిసిమెలిసి జీవితం కొనసాగిద్దాం. బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అన్నారు కదా. మిథ్య అంటే ఏమిటి? వచ్చిపోయేదేగా, మాయేగా. వచ్చిపోయేది నిద్ర వచ్చిపోతుంది, అది మాయేగా. శూన్యం వచ్చిపోతుంది, శబ్దం అన్నీ వచ్చిపోతాయి, అంత మాయగా. మాయలో పుట్టి మాయలో పెరిగి మాయ గురించి మాయే సత్యం నమ్మి మన దేహభావంతో నేను నాది, ఇదంతా నాదే నీది కాదు, వాటాలు అమ్మ నాన్న, అమ్మ నా చూసు, నాన్న నీ వంతు, నాకు ఈ ఆస్తురాయి, ప్రతిదీ నాది నీతో పంచుకుంటున్నావు ఉన్నాగా. నీ శరీరాన్ని కూడా పంచుకున్నాగా. ఈ శరీరాన్ని పెళ్లి చేసుకున్నంత మా ఆవిడది ఎంత ఉందో అట్లా ఉండు అంటారా లేదా? నా పిల్లలు మీ ఇద్దరం కలిసి ఉంటారు, పిల్లలు ఏమంటారు? నాకు నాన్నే కావాలి, నాకు అమ్మ, ఇద్దరు ఉంచుకుంటారు. ఎవరి పద్ధతి వాళ్ళు. ఈ మైకు నాది, ఈ మైకు ఎవరిది? ఈ మైకు ఉంటేగా ఈ మైకు సహజంగా ఉందిగా. కృత్రిమంగా తయారైపోయింది, పాడైపోతుంది. ఇది ఇష్టం ఉంటుంది, తినేస్తే ఏమవుతుంది? రోగమేగా. డాక్టర్ దగ్గర బయలుదేరాలి. కాబట్టి మన శరీరంలో ఉన్నదంతా బాహ్యంలో ఉందే, శరీరంలో ఉంది, శరీరంలో ఉంది, బాహ్యంలో ఉంది. బాహ్యంలో వెతుకుతే బెటర్, లోపల అంటే ఆత్మజ్ఞానం, ఆధ్యాత్మిక ప్రేమ, మమకారం, తల్లిదండ్రి లోపల పోవాలా బయట పోవాలా? లోపల పోవాలిగా. ఆ లోపల పోవాలి నేర్పేది ఎవరు? అమ్మ నాన్న. తిట్టినప్పుడు అది శబ్దం లేకుండా వస్తాను బాగా ఇలాగ నీళ్ళు ఇలా స్నానం చేయాలి, శుభ్రంగా అంతా చేసుకోవాలి, బట్టలు శుభ్రంగా ఉంచుకోవాలి. ఇవన్నీ నేర్పుతుంది. ఇంతకన్నా ఏం కావాలి? ఇంతకన్నా ఏమన్నా కావాలా? వ్యవహార జ్ఞానం ఏంటి? పెద్ద చిన్న వాళ్ళకి నమస్కారము గౌరవించి చక్కగా మాట్లాడుతూ చేస్తూ మన దగ్గరికి తెలియని కొన్ని కళ్ళు ఉంటాయి, వృత్తులు. శిల్పం నీకు ఇష్టం, చిత్రలేఖనం రాదు. వాడు ఏంటాడు? ముందు నీ చిత్రలేఖనంతో శిల్పాలు కష్టం, నువ్వు చెక్కలేవు అని మెల్లగా చెప్తాడు. చుక్కలు పెట్టేసి ముగ్గులు. నీకు ముగ్గులు వేయటం వచ్చా? నేను చిన్నప్పటి నుంచి నాకు బాగా అలవాటు చిత్రలేఖనం. తమాషా అంటే చిత్రలేఖనంతో ముగ్గులు పెట్టేసి షేపు తెచ్చేసేవాళ్ళు. ఆ చిత్రలేఖనం కింద రాజు. చిత్రలేఖనం వెరైటీగా ఉంటుంది. బాపు చూడు ఎంత చక్కగా వేస్తాడు రామాయణం మొత్తం. కాబట్టి ఇవన్నీ కూడా మనతో పాటు ఈ కళ్ళన్నీ కూడా తల్లి తండ్రి ఇరుగు పొరుగు వాళ్ళతో నేర్చుకున్నవి. అది దేహంతో ఈ పనిముట్లతో శుభ్రంగా ఉండి చేసుకోవాలిగా. అప్పుడు మనసు ఒక పనిముట్టి అయింది, వాక్ ఒక పనిముట్టి అయింది, దేహం ఒక పనిముట్టి. దేహం ఏంటి? అరే సుత్తి అనే పదంలో సుత్తి కొడవలు తెస్తే అంటే శబ్దానికి తేడా ఉందా? వస్తువు మారిపోయిందిగా. అలాగే నేను ఉన్నా అన్నప్పుడు కొడవలు గుర్తు వస్తుందా? శివుడు గుర్తుకు వస్తాడా? నేను అనే పదం గుర్తుకు వస్తుందా? అక్కడ చూసుకో. నేను తెలివిగా ఉన్నాను, నేను కాన్షియస్ని ఎదుగుతూ ఉన్నాను, ఎదుగుతా జ్ఞానంగా ఉన్నాను, నా జ్ఞానంతో నేను గమనిస్తాను అని అనుకుంటూ ఉండగా నీకు ఆటోమేటిక్గా ఏకాగ్రత ఇంకా ఆలోచనలో వాటికి కామైపోతాయి. ఆ ఆనందం నుంచి అది స్వరూపం. అహంకారం కాదు, వ్యక్తిత్వం కాదు, అది అహం.
దాంతో సమత్వ బుద్ధి వస్తుంది. సమత్వ బుద్ధి అంటే మనం పుట్టినప్పుడు ఎక్కడ ఎలా పుట్టా ఆ వాతావరణం వేరు. లోపల ఉండాలిగా. మన దగ్గర పని మనిషి యజమానికి ప్రసాదం అదే ఇస్తావా, తీసి అడుగు పొడుగు విధిస్తావా అంటే ప్రసాదం భోజనం పెట్టే టైంలో వేళకి వచ్చే మంచిలు దాన్ని జాతీయమత కూడా వేశారు. ఇంట్లో ఉన్నామంట మడి కట్టుకుని తీసి కొండబెట్టి అంటే ఇచ్చి పుచ్చుకునేవి ఆహార సంబంధంగా అడ్డు చెప్పకూడదు. ఇంతటి వాడికైనా సరే కన్నుడికి క్షవరం చేయించుకుంటుంటే ఎవరు వచ్చి అడుగుతారు, ఏదైనా ఏమంటే వెంటనే ఈ చేత్తో ఇస్తారు. ఈ చేత్త ఎందుకు ఇచ్చామంటే ఇది బంగారపుది మారిపోతుంది. ఉదాహరణకి నీకు ఖచ్చితంగా లాటరీ టికెట్ వచ్చింది ₹1,00,00,000, వెంటనే నిర్ణయం చేసేసుకుంటావా లేదా? ఇప్పుడు చదువు ఏదో పెట్టుకుంటా కదా, ఆ నిర్ణయం తెల్లగడ్డలు మారిపోతుంది. అలాగే ఉంటుందా? పెళ్ళయింది, భార్య ఇలాగ ఖచ్చితంగా వచ్చింది కొట్టేస్తారు. అయితే నగలన్నీ తీసేశారు, నాకు నగలు ఇవ్వమంటారు, పిల్లలు ఇవ్వమంటారు. ముందు ఆవిడ కోరిక తీస్తా కూర్చో, అప్పుడు నువ్వు దేవాలయానికి ఇద్దాం రాజ్యానికి ఇద్దాం అనేది ఏమైంది? ఆప్తుడు సంవత్సరం ఆర్థిక కష్టాల్లో ఉంటాడు, వాడికి ఇస్తాడు. నువ్వు ఏదైనా చేయబోతుంది కాదండి, కష్టాల్లో ఉండండి. ఆయన మనకు ఆశ్రయం ఇచ్చారు, ఇది ఇచ్చారు, వ్యాపారం ఇచ్చారు, ఆయనకి ముందు ఇద్దాం. ఆయన బాగుంటే మనం కదా, అమ్మ నాన్న బాగుంటే మనం కదా అన్న అంత ఆలోచన చేస్తారా? కానీ మనకి ధనం కానీ వస్తువు కానీ ఏ వచ్చినా వెంటనే లోపలికి వచ్చేస్తుంది. ఇది వాడికి వీడికి ఇద్దాం పొందారా. పూలు వచ్చినాయంటే అరే మొగలు పూలు బాగున్నాయి, ఈ పూలు బాగున్నాయి, ఈ పూలు ఇక్కడ, తులసి అయితే ఇక్కడ, అన్నీ దేవుడు తీయాలి. అరే పక్కన దేవుడు ఆ దోల వినాయకుడు అది కూడా తీసుకెళ్ళిరా పనిచేస్తాం ప్రసాదాలు. అలాగే మనం ఇచ్చేది పుచ్చుకుంటే మనకు హక్కు లేదు. తల్లి తండ్రి గురువు దైవం అతిథులు రక్షకుడు శిక్షకుడు సర్వం కూడా ఎవరు? కర్త భర్త అత్త నాదుడు భగవంతుడే, పరమాత్మే ఈ జీవాత్మకి. ఆ పరమాత్మ దృష్టి అలా ఉంచేసి ఆత్మబుద్ధితో ఉన్నప్పుడు ఏంది? సత్తు చిత్తు ఆనందము నిత్యం పరిపూర్ణం మౌనంతో స్వేచ్ఛగా స్వతహాగా ఉన్నది. దగ్గర కార్యక్రమాలు లేవు. అది ఆత్మ పరబ్రహ్మ ఉన్నారు. ఇది మాయ ఎవరికి? ఇప్పుడు దేవుడికి మాయ కాదు. నీకు మాయ ఎలా అవుతుంది? నీలో దేవుడు ఉన్నాడుగా. అంటే దైవ దృష్టి, ఆత్మదృష్టి. ఆత్మదృష్టి అంటే నీకు నీ మేధస్సు బాగా ఉంటుంది. ప్రతి శబ్దాన్ని జాగ్రత్తగా 1-4 సార్లు ఒళ్ళిచ్చేసి నువ్వు సొంతంగా రాయచ్చుగా. ఆ శబ్దాన్ని కలిపి వ్యాకరణంతో క్రియావాచకాలు కర్మతో వాచాలు కర్తతో వాచాలు వస్తే బట్టి పట్టడు. బట్టి పట్టేవాడు ఒకటి బట్టి ఇంకేదో చెప్పేస్తాడు. సొంతం బాగుంటుందా బట్టి బాగుంటుందా? నీ అనుభూతులు సొంతంగా సొంత భాష కావాలా, ఉన్న భాష కావాలా? ఆ ఉన్న భాషతోనే భగవంతుని అర్చిస్తుంది. అయితే అతను ఉన్న భాష వాడాలి, నేను వాడాలని చెప్పి నేర్చుకో, తప్పులేదు. పూజ పురస్కారాలు అసలుతో దేవనాగరి మన మాతృభాష మొదటి ఇంట్రెస్టింగ్ చేసుకో, ఇంగ్లీష్ నేర్చుకో, అది ఇష్టం. కానీ ఎక్కువగా సంస్కృతానికి భగవద్గీతకి రామాయణాలు వాటికి నేర్చుకోవాలి. ఇప్పుడు సినిమాలు చూసి కూడా నేర్చుకోవచ్చు, ఫేస్బుక్ కూడా నేర్చుకోవచ్చు. అంటే నీ నేర్చుకోవటానికి నీ యొక్క రూపాన్ని దర్శించడానికి అద్దాల అవసరం. అద్దం లేకుండా ఆయన కరెక్ట్గా పెట్టుకున్న పెట్టుకోడు. ఇక్కడైతే పొరపాటు ఇక్కడ తేలికైనా పెట్టుకోవడం బొట్టు స్పర్శానుభూతి ఉందా లేదా? అంటే చెక్క పెట్టుకుంటాడు. అంటే బొట్టు పెట్టుకోవాలి ప్రధానమా నీట్గా పెట్టుకోవాలని ఉందా? సో పెట్టుకుంటే మంచిది. ఎంత నీట్ అంటే బొట్టే కదా. సుగంధం తెలియాలంటే బొట్లు లేకుండా రకరకాలు ఇస్తే ఇంత చిన్న ఇదంటే డిజైన్ చేసేసి మొత్తం ఏమో బొట్టు అంటే కలిసిపోయిందండి. ఇది అదేంటమ్మా సుమంగిడి అది అవ్వబడాలి కదా. ఎందుకంటే స్టిక్కర్ తీసుకోండి, అప్పటికీ నాకు అంత ఇష్టం ఉండదండి. ఇంకేం మాట్లాడతాం మనం? అటు చేతులు గాజు లేకుండా మట్టి లేకుండా మన ఇష్టం వచ్చేట్టుగా ఉంటే తప్పు రేటు నేను అనలేను. సమాజంతో మనం చూసినాం. ఇప్పుడు నేనే టీషర్ట్ వేసుకొచ్చాను, తెలుగు దోమలు ఉంటాయి. కాబట్టి దేహధర్మాల అవసరాన్ని బట్టి మార్చుకోవచ్చు. ఆత్మధర్మం మారకూడదు. భగవంతుడు ఉన్నాడు ఖచ్చితంగా, సాకారం నిరాకారం ఆయనే. సాకారంగా నువ్వు నామం చేసినా, నిరాకారంగా అర్చించినా, నీ దేహానికి నైవేద్యం పెట్టుకుని నువ్వు తింటే అంతే. విగ్రహాలు తింటే అనుకో మహిమ వల్ల అందరూ తినవుగా. గోగు పెడితే వచ్చి అందరూ రోజు గోగు పెట్టగలవా? కాబట్టి ఇక్కడ ఏంటి వ్యవహారం అంతా అందరితో సమబుద్ధితో సాధ్యమంత వరకు మనం ఉంటూ లోపల ఆరాధన చేస్తే బయట ఆరాధన కూడా చేయాలి. ఇంకోటి జన్మొచ్చాక ఇన్ని రోజులు నేను ఖచ్చితంగా బతుకుతాను నమ్మకం ఎవరైనా చెప్పారా? శాస్త్రం చెప్పిందా? గ్యారంటీ ఇవ్వలేదుగా. కానీ ప్రాణం పోయేటప్పుడు
మన మనసు ఏ భావంతో ఏ ఆలోచనతో నువ్వు ట్రైనింగ్ ఇస్తే ఆ ట్రైనింగ్తో పడుతుంది. సాధారణంగా పాము ముంగిసే పడదు కదా, ఆ పాము చచ్చిపోయినప్పుడు కళ్ళలో ఏది ఉంటుంది? ముంగిసగా. అది వచ్చే ఏమో ముంగిసలు ఇది పాము అవుతుంది. పాము కాటేసి అమ్మ పాము కాటేసి పాము కట్టేసి వాడు పాము జన్మ వచ్చేస్తుంది. ఎక్కువ కాలం ఉండే పని తీసుకుని వెళ్ళిపోతాడు. అలా ద్వేష రాగంతో ప్రేమతో అతిగా దేన్నైతే నువ్వు స్పందిస్తావో ధనాన్ని చేసావుతో పిశాచో భూతమో లేకపోతే ధనంలో పావుగా అయిపో కాపలాకి వస్తుంటాం. అది ఇంకో చోటు వెళ్ళటానికి ఛాయిస్ ఇవ్వదు. ఆశ తీరలేదుగా. ఈ నిధి వెళ్ళైనా మన 3వ తరానికి ఇవ్వాలి. కాబట్టి మనం ఎంత గాఢంగా మన ఆలోచనల్ని, మన భావాల్ని, మన తలంపుల్ని, మన సంకల్పాలని మనం స్వదిస్తామో చివరి టైంలో అదే అరే నిన్ను తలుచుకుంటే ఇప్పుడే ప్రాణం మీద అతను రావటం లేట్ కాదమ్మా, వస్తుంటే ఆ మధ్యలో ఏదో యాక్సిడెంట్ అయింది, అయిపోయిన గంట లేట్ అయింది, నా కర్మ నాకు లేదు, చివరి చూపు అందే బాధపడతా. చాలామంది జరుగుతుంది అలాగా. పోలు కొడతారు, ఫాన్లో ఉంటారు, వెంటనే వచ్చేవాళ్ళు ఉంటారు, ఊళ్ళో వాళ్ళు రారు. ఆ చూద్దాంలో పర్నాడు రావడం కదా, ఇప్పుడు చేసిపోయింది మొగుడో పిల్లలు ఇద్దరు కూడబెట్టిన వద్దురా మీరు వెళ్ళొద్దు ఇంకా అవుతారా వెంటనే చెప్పకూడదు. మైలు పడితే కష్టం కదా, అది కూడా చెప్పడం మానేశారు. తప్పు రైతు కాదు. అప్పుడు గ్రామ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ ఉండేది. ఆ గ్రామాల్లో ఇప్పుడు రాజుగారికి క్షౌరం చేసేవాడు గ్రామం నుంచి వెళ్తాడా, పట్టణాలలో నేర్చుకున్నారా? రైతులు ఇక్కడ నేర్చుకున్నారా? శిల్పాలన్నీ గ్రామంలో ఉండగా కుండలు తయారు అంతా. అప్పుడు నైపుణ్యం బాగా ఉన్న వాళ్ళు ఏం చేశారు? కుండలు జగన్నాథం, పూరి జగన్నాథంలో కుండలేగా, ఆ కుండలు మీరు చేయగలరా? అప్పుడు నాట్యం చేసే పైన ఉంటుందిగా నైపుణ్యం. అంటే అప్పుడు కూడా నైపుణ్యం నిశ్చితంగా చేసే నాణ్యతను బట్టి ఎన్నుకునేవాళ్ళు. కవుల్ని కానీ ఇది కానీ ఏదైనా సరే. కానీ ప్రతి వృత్తి కూడా దైవపరంగా ఆనందంగా సేవిస్తూ జాగ్రత్తగా చేసుకుంటే అది చాలు. ఆ వృత్తి వచ్చేప్పుడు నేను ఉన్నానే వృత్తి ఏం చేయాలి? తను తాను తెలుసుకోవాలి. తనలో ఉన్న ఆత్మని పరమాత్మని తెలుసుకోవడానికి ఇచ్చాడు ఒక పనిముట్టు. శుభ్రంగా ఉండాలి, చేసుకోవాలి. అది భక్తికరమ జ్ఞానాలు చేసి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటి? అసలు సోలతో ఏమీ చేయలేగా, అదే ఆత్మ. సోతో సోని గమనించు, వ్యవహార జ్ఞానం, భక్తీకరణ అన్నీ చేసుకో. ఇది ఎక్కువ ఇది తక్కువ విమర్శించాల్సిన పని లేదు. వ్యవహారం వరకే అది. అవగాహన ఏమా అవగతం, ఈ పదాలు సంస్కృత పదాలే. అవగాహన అనే పదం ఉంది. అవగాహన అంటే ఏంటి? వాడికి అవగాహన ఏంటి? నీకు అవ్వలేదురా? అవగాహన అంటే ఏంటి? అర్థం చేసుకుంటా, గ్రహించుట. అర్థం చేసుకుంటా అని తెలుసుకోకుండా అర్థం చేసుకోలేరుగా. అని తెలుసుకుంటూ అర్థం అంటే చేసుకుంటూ గుర్తిస్తూ గమనిస్తూ ఈ అనుకునేవాడు అవగాహనతో వాడతాడు. వెళ్తూ ఉంటాడు, బఠానీలో అని వేపుతూ వెళ్తాడు. అరే బఠానీ తీసుకోరా, దసరా వచ్చింది, అవి తీసుకో. అవగాహన అయిపోయిందిగా. పాత సామాను కొంటాం, ఉల్లిపాయలు ఇస్తామని కానీ మీకు అవగాహన అయిందా లేదా? అవగాహన గమనించి గుర్తించి తెలుసుకుని అరే ఉల్లిపాయలు ఇస్తారా, పాతవన్నీ తీసేసాయి, స్టీల్ సామాను. అవగాహన అంటే కామన్గా అర్థం. ఇప్పుడు అవగాహన మీకుందా, బయట ఉండాలా? మీ గురించి మీకు అవగాహన ఉండాలా? మీరు పిల్లలు ఉన్నారు, పిల్లలు మనవులు ముత్తాతలు గుర్తుపట్టడానికి మీకు పేర్లన్నీ అవగాహన ఉందా లేదా? అవగాహన అంటే ఏంటి? అర్థం చేసుకుంటారు. మంచి సంగతి చేసే భాష. భోజనం అంటే అందరికి అర్థం అవుతుందండి. భోజనం తీసుకురావాలంటే టిఫిన్ చేస్తాడా? అంటే అవగాహన అనే పదం కొత్త పదం కాదు, అందరూ వాడారు. శంకరాచార్యులు ఇది సంస్కృత పదం ఉంది. స్వయం సంస్కృతం. తెలుగు పదాలు ఎక్కువ. అవగాహన చూడండి. లైట్ సరిగ్గా లేదు, అవగాహన గుర్తించ. అరే ఆ లైట్ సరిగ్గా లేదు, అదంటే పెడితే ఫ్యాను అది చేయిపోయితే అది ఎగిరిపోతుంది. అంటే గుర్తించి గమనించి తెలుసుకుని అర్థంతో వ్యవహరించేదే అవగాహన అనే పదం. పోనీ అవగాహన తీసేయండి, తెలుగు ఉందిగా. ఉన్న తెలుగుని తెలుసుకుంటారా? కొత్త తెలుగు గురించి వెయిటింగ్లో ఉంటారా? మీకు కన్ను ముక్కు కాల్చుతున్నాయి, నడవటానికి లెఫ్ట్ అన్నీ పనిచేస్తున్నాయి. వాళ్ళు లెఫ్ట్ చేపించి వాళ్ళు నడుస్తుంటే మీరు నడుస్తారా? మన గురించే మనం ఉపయోగించుకున్నాం, స్వార్థం కాదు. మోక్షము వచ్చింది. మోక్షం అంటే ఏంటి? మోక్షం అంటే ఏమనుకుంటున్నావయ్యా? మోక్షం అంటే విడుదల, ముక్తి. జైలు నుంచి బయటకు వస్తే ముక్తేగా.
అంటే ఒక బంధంలో ముక్తి. ప్రతి సంవత్సరం రాష్ట్రం వచ్చే కొత్తలో ఏమైనా వస్తే కొంచెం వాడి యొక్క దీన్ని బట్టి ఉడిశిక్ష కూడా తగ్గిస్తారు. అదే మోక్షం అంటే స్వర్గం వెళ్ళి కూర్చోవటమా, ఇన్ని రకాల అభిప్రాయాలు. కర్మ ప్రకారం అన్నీ చేస్తే చక్కగా స్వర్గం నరకం రాకుండా ఉంటుంది. మనకి స్వర్గలోకంలో స్వర్గస్థుడు అయ్యాడు, స్వర్గానికి మెట్లు, స్వర్గానికి వెళ్ళాలి, అది మోక్షం కాదు. అలా కాదు, ఇదేం కాదు, మణిపూర్ వాసిని అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి, విష్ణులోకం, శివలోకం ఉన్నాయి కదా, ఆ లోకాలకి వెళ్ళాలి. ఆ లోకాలకి వెళ్తే ముక్తి అంటే ఏమిటి? ఇక్కడ లాగా భయాందోళన ఉండవు, శుభ్రంగా ఫుల్ ఫుడ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అందుకని నీకు రక్షణ శివుడే ఉన్నారు, అమ్మవారు ఉన్నారు, గణపతి ఉన్నాడు, మన సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు, వాహనాలు లేవు, ఇంతమందిలో నీకు రక్షణే కదా. రామదాస్ కూడా రాముడు నా లక్ష్మణుడు వీళ్ళంతా నా వాళ్ళు ఉన్నాక నాకు చెరసాలు ఏం చేస్తుంటారు, తెగిస్తాడు. వాళ్ళు ఎవడో బస్సు మంది కుడుకుతున్నావా అని బాధలో చేస్తాడు. కావాలి నువ్వు ఎందుకు నువ్వు కంటలేవు కదా, నేను బయటికి వెళ్తే ఎందుకు అంటావా లేదా? ఎస్కర్షన్ వాటికి నాకు వెళ్ళాలని ఉంటుంది. కాబట్టి ఇవన్నీ మాతృభూమి దగ్గర లాగా భగవంతున్న సాన్నిధ్యాన్ని పెంచుతాయి. ఇప్పుడు చెప్పండి, మోక్షం అంటే సాలోక సామీప సారూప సాయుధ్యం, ఇది అసలు మోక్షం. విష్ణులోకం, శివలోకం, మణిపూర వాసిని, బ్రహ్మలోకం ఇది కాదు. వీళ్ళందరికీ జన్మ ఉంది. అప్పుడు మోక్షం అంటే అవగాహన ఉండాలిగా మీకు. స్వర్గంతో మోక్షం ఉంటాడు. నాకు మోక్షం ఎప్పుడు లభిస్తుంది బాబు, ఏదో కేసులో ఎదుకుపోయాను, ఎంతో పెట్టాను అంటే అది మోక్షం ఉంటాడు. హాయ్ అప్పులు తీరిపోతాం అంటే అన్ని విధాలుగా చెప్పారు. అమ్మ సంసారం తప్పదు, సన్యాసం స్వీకరిస్తాను వదిలిపోయింది, హాయిగా తప్పదు చేసుకోవాలి, మాకు అదే మోక్షం ఉంటాడు. అవదు అవదు లేదు. ఉండండి ఉండండి, ఇక్కడ 7 లక్షలు కొత్తగా వచ్చిందో ఉన్నదో ఎప్పుడు, దీన్ని ఆన్సర్ ఇవ్వండి. అదే నీ శరీరం ఎప్పుడు ఉందో, కొత్తగా వచ్చిందో బతుకుతావు, వెతుకుతావా, వాడుకుంటావా, సాధన చేస్తావా? నీ నాలుగు సహజంగా ఉందా, కొత్తగా వచ్చిందా? చెవులు, మనసు, ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తే వచ్చినాయా? గాఢ నిద్ర, మెలకువ, దేవుడు అన్నిట్లో ఉన్నాడు. నీలో ఉన్నప్పుడు నీ విషయం నీకు సహజమేగా. బయట కావాలి అన్నప్పుడు సగుణంగా ప్రయత్నం చేయండి, తీర్థయాత్ర ప్రయత్నం చేయండి. పైగా అక్కడ వెళ్ళిన తర్వాత కాశీలో రామాయణం కదా, తారకం కదా అని చెప్పేది. ఆ తారకం తర్వాత బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాలి. ఆయన కాలం మనం ఇంతకాలం ఉండి సావరం విగ్రహాలు లేకపోతే సరే, అయితే మెల్లగా మెల్లగా ఆ ఇల్లు గడుపుడు, ఆ బ్రహ్మదేవుడు, ఇవన్నీ కూడా ఇవి తర్వాత అప్పుడు మోక్షం అన్నారు, క్రమముక్తి అన్నారు. కానీ అలా చెప్పలా. అద్వైతం ఏం చెప్పింది? మోక్షం అన్నది కఠినతర యోగ సాధన చేత గాని, కపిలాది సాంఖ్య శాస్త్ర విచారణ చేత గాని, నానా విధముగు యజ్ఞాది కర్మల చే గాని, నామ పూజ భజన ఉపవాస వ్రతాది సకలోపాసన ద్వారా గానే లభించదు. ఆ మోక్షము బ్రహ్మాత్మైకత్వ జ్ఞానము చేత మాత్రమే సిద్ధించదు. ఈ కల్పిత కర్మలు అమృతమగు శాశ్వత మోక్షము కలిగించదు. ఇదేది దేనిది? వివేక చూడాలి. ముందుకోపనిషత్తులో శ్రీరామచంద్రమ ముఖ్యోపనిషత్తు ఇక్కడ చెప్ప, ఇంకా చాలా కష్టం. మళ్ళీ కొంచెం మెల్లగా ముక్తిస్తైవ కైవల్య ముక్తి అదేవ బ్రహ్మలోకాస్త బ్రహ్మముక్తి వేదాంత శ్రవణాది సహ కైవల్యం లభతే. సర్వేషాం కైవల్య ముక్తి జ్ఞాన మార్గేనోత్తన కర్మ సాంఖ్యోపాసనాది ముఖ్యులు సాధన చతుష్టయ సంపదను కూడగట్టుకుని శ్రద్ధవంతులు, ఋషిపుత్రులు, శ్రోత్రియులు, శాస్త్ర లక్షణము నెరిగిన వారు, సుగుణవంతులు, కుటీలత్వము తెలియని వారు, సర్వభూతహితులు, దయాసాగరులు అటు సద్గురువులను శాస్త్రానుసారముగా సమీపించి అతని నోటి నుండి 108 ఉపనిషత్తులను అధ్యయనం చేసి సంశయం లేకుండా శ్రవణ మరణ నిధిధ్యాసలను కొనసాగించి తద్వారా ప్రారంభమును పోగొట్టుకుని దేహత్రయమున భంగమనర్చి ఘటము అనటి ఆవరణ భంగము కాగాని ఘటాకాశము మహాకాశములో లీనమునట్టు తాను పూర్ణత్వమును ఉంచున్నాడు.
ఏ కైవల్యం ఇది జ్ఞానం ద్వారానే సంభవించింది. బ్రహ్మముక్తి నొందువారు కూడా బ్రహ్మలోకమును వహించి బ్రహ్మముక్త వెలువడే వేదాంత పీయూషధారలను పానము చేసి ప్రళయాకాలమున బ్రహ్మదేవునితో కలిసి ముక్తిని పొందుతున్నారు. అందుచేత జ్ఞాన మార్గమే ముక్తికి ఏకైక మార్గం. కర్మ ద్వారా గాని సాంఖ్యమ వలన గాని ఉపాసన వలన గాని ముక్తి లభ్యము కాదని ఉపనిషత్ వచనం. మానవ జన్మ సఫల ఏమిటి? పరిపూర్ణ పరాత్మాస్మిన్ దేహే విద్యాధికారిణి బుద్ధే సాక్షిత్యాస్తిత్వా స్ఫురణ విద్యతే. పరిపూర్ణమైన పరమాత్మ జ్ఞానంను పొందటకు యోగ్యమైన ఈ మానుష శరీరమునందు ముక్తికి సాక్షిగా నిర్వికారముగా ప్రకాశించుచున్నదే ఆత్మ అహం నేను అనుమతిచే చెప్పబడుచున్నది. నూటి ఉపనిషత్తు సారం ఏంటి ఇచ్చాను? ముక్తి విదేహ ముక్త్యో అష్టోత్తర శతోపనిషద ప్రమాణం కర్తృత్వాద దుఃఖ నివృత్తి ద్వారా నిత్యాంతవాప్తి ప్రయోజనం భవతి. జీవన్ముక్తి విదేహ ముక్తులకు 108 ఉపనిషత్తులే ప్రమాణం. కర్తృత్వాద దుఃఖములు తొలగడం ద్వారా నిత్యానందం లభించడే ప్రయోజనం. మాండిక ఉపనిషత్తు ఎన్ని ఉంది వాడతాం. ఇప్పుడు కాశీ అంటే ఇక్కడ ఒకటి మనకి సులభం చెప్పారు. కాశీ వెళ్ళిన వాడికి అర్థం అది కరెక్టే. కానీ కాశీ వెళ్ళకుండా మనసుతో కాశీని చూసేవాడికి ఇవ్వదా? వెళ్ళలేడు, వాడు రోగం ఉంది, వెళ్ళలేకపోయాడు, మైలు వచ్చింది, వెళ్ళకూడదు. అప్పుడు రామనామం చేసుకుంటూ ఇటు శివనామం చేస్తే ముక్తి ఇవ్వరా? ఇస్తారు కదా. కానీ మన భారతీయ సంస్కృతిలో వేదాంతాల్లో ఈ శరీరం అన్ని విధాలా కూడా శాస్త్రమైన ముక్తి పొందడానికి అవకాశం ఉన్నది. అలాగే సెకండ్లో అంటే నిన్ను అవగాహన చేసుకో. అవగాహన అంటే ఎరుక ఎప్పుడు ఉన్నది, కొత్త కాదు. ఎరుకే ఆత్మ. ఇప్పుడు రమణ భగవాన్ అందరూ చూసుకుని మొత్తం అద్వైతం కూడా ఎరుకే చెప్పింది. ఎరుకే ఉన్నది ఉనికితో, ఎరుకే ఉంది ఆనందంతో, ఎరుకే ఉంది గమనించి గుర్తించి తెలిసిన లక్ష్యంతో, ఎరుకే ఉంది భావంతో, ఎరుకే ఉంది శ్రద్ధంతో భావంతో. ఆ ఎరుక నీవై ఉన్నావు. అదే ఏం చెప్పారు ఇక్కడ? ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, తత్వమసి, అహం బ్రహ్మసి. ఈ 4 వాక్యాలు చెప్పాలంటే ఎన్నాళ్ళకి శిక్షణ. ప్రజ్ఞానం బ్రహ్మ అంటే ఏంటి? ఈ జడ పదార్థాల్లో చేతన పదార్థాల్లో లోపల బయట అనే సంబంధం లేకుండా ప్రజ్ఞ అంటే వాచార్థ లక్ష్యార్థం తీసేయండి. సత్రుచిత ఆంత లక్ష్యార్థం బ్రహ్మ పదార్థమే ఉన్నది, అది లక్ష్యార్థం. ఇదంతా తర్కం చేసి ఎన్నాళ్ళు పడుతుంది? నెక్స్ట్ అయమాత్మ బ్రహ్మ, ఈ తెలివే ఈ ఆత్మయే బ్రహ్మ, ఈ తెలివే బ్రహ్మ పదార్థం అన్నారు. తత్వమసి, తత్ త్వం, త్వం తత్, అది త్వం నేను, అదే నేను, వాచార్థ లక్ష్యార్థం. దానికి ఏంటి? ఒక సూర్యుడు, నీరు, ఘటము, మేఘాలు ప్రతిఫలిస్తాడుగా ఆకాశం, మేఘాకాశం. దానికి ఆరలేదు, అది అపరిమితం. ఖండాలు జీవుడు ఇదంతా అందరికీ తెలియదుగా. సామాన్యుడు కోరుకునేది నిద్రలో ఉన్న సుఖాన్ని ఎరుగుతో అనుభవించగా అన్నారు. దాన్ని కూడా ఇక్కడ నిద్రను ఎక్కువగా పోలుస్తారు వాళ్ళు. ఆ నిద్రలో ఉన్న ఆనందాన్ని నీ స్వరూపంగా గ్రహించి ఊరకుండు. ఇవన్నీ చెప్పాలంటే అసలు ఆ స్పీచ్ ఇవాళ చెప్పాలన్నా దూరం అయిపోతుంది. దేవుడు దూరం దగ్గర అవ్వక ఈ భాష పండితులు లాంటి వారికి ఇది తెలిసినప్పుడు ఇన్ని రకాలుగా ముక్కలు ఎందుకు అయింది? నాకు ఆన్సర్ ఇవ్వగలరా? సంస్కృత భాషలోనే శంకరుడు ఉండగానే ముక్కలు చేశారు. తర్వాత అమ్మవారిని తీసుకొచ్చి పెట్టారు. అది కల్పితం కదా, చరిత్ర కరెక్టే. కాబట్టి శివుడు చుట్టానికి ఏళ్ళు ఎట్లయినా చూడొచ్చుగా, ఆకాశాన్ని అనుభూతి గమనించచ్చుగా. అలాగే ప్రతి వృత్తిలో, ప్రతి కర్మలో, ప్రతి క్రియలో, ప్రతి కర్తృత్వంలో కూడా ఆత్మానందం పొందడానికి అవకాశం ఉంది ఎరుగుతో. ఎంత స్పష్టంగా చెప్పారు. ఇక్కడ ఏమిటంటే విచిత్రం, కోతులకి వాటికి ఈ బొట్టు ఇవి పెట్టుకో, ఆ గూడు ఏవో వాటిలో వరద పోరాటాలు ప్రేమలు ఏవో ఉంటాయి. కానీ దేవుడు ప్రసక్తి వచ్చినప్పటికీ ఎన్ని రకాలైపోయినాయి. ఏది కరెక్ట్, ఏది అన్నీ కరెక్టే నా దృష్టిలో అయితే. మరి ఈ స్తంభంలో ఏదో చెట్లు అనగానే ఏంటి దెబ్బకు వచ్చేసాడు ఆయన. ఆ సమర్థత ఆయనకుంది, ప్రజలకి. వాళ్ళు పూర్వజన్మలో ఉన్న ఎట్లా ఉంటే జైలు శాపం చేసి వచ్చినాడు కాబట్టి 3 జన్మలు చాలు అన్నాడు. ఒక జన్మ కొన్ని వేల సంవత్సరాలు బతికారు తపస్సులోనే. కాబట్టి ఏదైనా శాస్త్రజ్ఞానం అవసరమే, కారణంట్లో ఖచ్చితంగా ఉండాలి.
శుభ్రమైన బట్టలు కట్టుకోవాలి. రోజు ఊతి ఆడుతున్నాం ఇంకా శుభ్రత ఏమిటంటే అదేగా. మన వాళ్ళ ఇళ్ళల్లో మండి బట్టి ఉండేది మా చిన్నప్పుడు. ఆవకాయ ఇవి పెట్టే జాళ్ళు కూడా అన్నీ వాళ్ళే తీసేవాళ్ళు, ముట్టుకునేవాళ్ళు కాదు. పాడైపోతున్నాను. మరి శుభ్రత ఉంది కదా, ఆ శుభ్రతతో పాటు గాయత్రి చిన్నప్పుడు 5 సంవత్సరాలు చేసేవాళ్ళు మనకి తగ్గట్టుగా, వారి తగ్గట్టుగా. అలాగే మామూలుగా ఎవరు అన్నారు నారా శివరామ అనుకోరా అనేవాళ్ళు. అన్ని రకాలుగా ఉంది. హనుమాన్ చాలీస ఎవరైనా చేయొచ్చుగా. జాతి మత కుల వేదం లేదు, మనసుకి సంబంధం. వ్యవహార జ్ఞానంలో ఎవరు ఎలా చెప్పుగా ఉంటారు, వెంటలో తీసుకెళ్ళాం కదా. అదే భగవంతుడి పాదాలు కనుక అయితే అక్కడ పెట్టుకుని సేవిస్తాం. దత్తపాదాలు కానీ, ఈశ్వరుడు కానీ, పీఠాధిపతి కానీ, అది శాస్త్రం. కాబట్టి ఇక్కడ మనం క్వశ్చన్ ఆన్సర్ వేసిన కొద్దీ ఆచరణ చేసే వ్యక్తి ఉంటే గట్టి పట్టుదల ఉండాలి. క్వశ్చన్ చేసేవాడు నేను డాక్టర్ అన్నా వాడు, లేదు నేను యాక్టర్ అంటాడు. వీడు కర్మకాలు యాక్టర్ డాక్టర్ అయ్యాడు, డాక్టర్ అన్నాడు యాక్టర్ అయ్యాడు. కారణం ఏంటి? ఏమో ఈ ఎవరు చదువుతాడు. చెప్పలేవు. అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటి. మనం అనుకున్న ప్రకారంగా ఉంటే మనం మంచి ఇస్తే ఈ దరిద్రపు శరీరం ఆ పుట్టేది ఐదుకుండా ఇంట్లో పుట్టే బాగుండేది. హాయిగా ఎంత చక్కగా ఉంటుంది. అంతే కదా. ఇతరులతో పోల్చుకుని తన బాగోగులు చూస్తాడు కానీ తనలో ఉన్న కెపాసిటీని గుర్తించి తను తగ్గట్టుగా ఎదగాలని అనుకుంటాడు ఎవరైనా? వ్యక్తి వికాసం చెప్పిందా వేదాలు? ఇతరుల వికాసం చెప్పిందా? తల్లి తను ఆచరించి ఆ గర్భం దాన్ని ఏ సవరక్ష ఏ టుజెట్ తల్లి దగ్గర నేర్చుకుని ఈ తల్లి ఆ ప్రశ్నించేటేమో పాలించేదేమో నేర్పి తనలో బొట్టు ఇవన్నీ కూడా నేర్చుకుంది. పరంపర. ఇక్కడ పరంపర ఎక్కడుంది? తప్పు పట్టట్లా, వాతావరణం మారిపోయి దాని దగ్గరగా మనం ఉంటాం. కేవలం ధ్యానము జ్ఞానము. జ్ఞానంతో ధ్యానం చేయటం. ధ్యానం చేయాలంటే ఆ ధ్యానం దేని గురించి చేస్తారు మీరు? ధ్యానం నామస్వరం ఉండదు. స్వరూపాన్ని వర్ణించటం, రూపాన్ని చింతన చేయాలి. శివుని కానీ, విష్ణుని కానీ, అమ్మవారిని కానీ, మన ఆంజనేయ స్వామిని కానీ చేయాలి. ఆ విధంగా రూపాన్ని మర్రమల్ల స్వరూప ధ్యానం. నామాన్ని జపం కింద చేశారు. కానీ స్వరూపంలో కూడా స్వరూపం చక్కటి కన్నులు రాన ఇది ఉంది, ఇది ఈ విధంగా చేయాలి అనుకుంటే అన్ని శబ్దాలు నామాలే కదా. అంటే నామం రూపార్థం చేయొచ్చు, నామంతో నామాన్ని చేయొచ్చు. కేవలం ఒక నామంతో తరించిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి అన్నీ ఉన్నాయండి మనకి. అది చేసి పొంది దాన్ని ఇంకొకరికి ఇద్దామనే ధోరణి తక్కువ. అప్పుడు ఇప్పుడు తక్కువే. ఇప్పుడు మరి ఇప్పుడు ఒకటి మనం చేసేది శాస్త్ర సమ్మతమా కాదా? ఓకే, స్నానం చేస్తే స్నానం 3 సార్లు చేస్తాం. నేను 4 సార్లు చేస్తాను. ఒక టైంలో చేయలేను. స్నానం చేయమని చెప్పి శుభ్రంగా చేస్తాం. మంచి భాష ఉపయోగించుకున్నాం. అమ్మని ఎన్ని బూతులు తెస్తున్నారు, నాన్నని తెస్తున్నారు. అసలు వృద్ధాశ్రమాలన్నీ ఎందుకు చూడకేగా. డబ్బు కాదు ఇక్కడ సమస్య. ఇవన్నీ ఎవరు దాంతో కల్చర్ పెరిగిందా? ఇవన్నీ ఆలోచిస్తే లేనిపోయింది.